సో హే గాయ్స్, నేను మీ హర్షని మళ్ళీ వచ్చాను మీ ముందుకి. ఈరోజు మనం పోసితానో పాత్ ఆఫ్ ఘాట్స్కి వెళ్ళిపోతున్నాను. ఇటలీలోని సౌత్ ఇటలీలో వన్ ఆఫ్ ద టాప్ ట్రెక్కింగ్ పాత్ ఇది. సో దానికి నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. యాక్చువల్గా మొత్తం మేము 5 మెంబర్స్ వచ్చామన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మొత్తం అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు నాకు. సో ఫస్ట్ వచ్చేసరికి మా ఫ్రెండ్ తౌహిద్. అందరికీ నమస్కారం. సో దీని పేరు అవినాష్. అందరికీ నమస్కారం. ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఈజ్ అవర్ గ్యాంగ్ లీడర్. అండ్ వీడి పేరు సందీప్, మన విజయవాడ. సో మీకు మొత్తం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మొత్తం చూపెట్టబోతున్నాను. సో ఛానల్కి న్యూ అయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ట్రెక్కింగ్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది ఫారినర్స్ గట్రా వస్తున్నారు అనమాట ఈ ట్రెక్ చేయడానికి. ఈ ట్రెక్ సౌత్ ఇటలీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రెక్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఈ పోసితానోకి వెళ్ళాలంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి వస్తుంటారు అనమాట. సో ఇక్కడ చూస్తే మనం చాలా నేషనాలిటీస్ అన్నీ చాలామంది ఉన్నారు. ట్రెక్ వెళ్తున్న కొద్దీ చూద్దాము, ఒకసారి మీకు అదర్ వ్యూలో చూపిస్తాను మామూలుగా ట్రెక్ని. సో ఇదంతా ట్రెక్ అనమాట. ఇదంతా ఒక ప్యూర్ ఇండియాలో ఉన్న విలేజ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ ఇది ఏంటంటే లెమన్స్ అండ్ ఆరెంజెస్కి ఫేమస్ అనమాట ఈ ప్లేస్. సో నేను మీకు అది కూడా రానున్న పార్ట్స్లో చూపిస్తాను. యాక్చువల్గా వీడియో అంటే ఛానల్ కొత్తగా మొదలుపెట్టాను. సో ఏంటంటే ఇప్పుడు మనకంతా అంటే కొత్తగా నేర్చుకుంటాను. సో తప్పులు ఏమైనా ఉంటే కొంచెం క్షమించండి. సో మీకు వ్యూ చూపిస్తాను చూడండి, సీదీ గట్ట అవసరం ఉంటుంది అసలు. సో ఇదంతా సీ. సో ఇంకా డెప్త్ ట్రెక్కింగ్కి వెళ్దాము, చూపిస్తాను. ఓకే. సో ఈ ట్రెక్ చూడండి ఎలాగుందో, అంటే చాలా దూలగా ఉందన్నమాట. అసలు కాలు గట్ట జారుతున్నాయి. మొత్తం అంతా ఫారెస్ట్ లాగా గట్ట చాలా దారుణంగా ఉంది. మొత్తం ఒక అడ్వెంచర్ అనుకోవాలి. లైఫ్లో చేస్తున్న అప్పుడప్పుడు మన ఆంధ్రాలో ఉన్నప్పుడు చిన్న చిన్న ట్రెక్కులు చేశాను, కానీ ఇంత పెద్దవైతే ఇప్పుడు చేయలేదన్నమాట. సో చూద్దాం, సర్వే అవ్వగలం. సో ఇప్పుడైతే ట్రెక్ ఇంకా 2.5 అవర్స్ ఉందంట. ఇది ఇంకా ప్రైమరీది. సెకండరీ దానికి ఇంకా వెళ్ళాలన్నమాట. చూసారా జనాలు కష్టపడుతున్నారు పాపం. మొత్తం మాకు కూడా మొత్తం తడిసిపోతుంది. అప్పుడే స్టార్ట్ అయ్యి దగ్గర ఒక 40 నిమిషాలు అయినా సరే. సో చూద్దాం మనం వెళ్ళగలమో లేదో. జనాలు అయితే ఎక్కువే ఉన్నారు. ఒకసారి చూద్దాం, చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. సో చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా అదంతా వెళ్ళి అటుపక్క తిరిగితే అప్పుడు పోసితానో వస్తుంది అనమాట. పెద్ద టాస్కే ఉన్నట్టయితే ఇది వాటర్ ఫాల్ అంట. ఇప్పుడు వర్షాకాలంలో వస్తే వాటర్ ఫాల్ వద్దును, బట్ ఇప్పుడు ఏం లేదు. ఇలాగా చూస్తే మొత్తం పైనుండి మొత్తం వాటర్ ఫాల్ అయితే వస్తుంది. మొత్తం ఇది చూసినట్టయితే ఒక దిట్టమైన ఫారెస్ట్ లాగా అయితే ఉంది. మన తాహిర్ భాయ్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు. చూడండి పాపం ఫేస్ ఎలాగైపోయిందో చూడండి. మన 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 ఫ్రెండ్ తౌహిద్ ఏకంగా పాపం పైకి నడలేక ఒక స్టిక్స్ని తెచ్చుకోండు, స్కీయింగ్ స్టిక్స్ని. చూడండి ఎంత పైకి ఉందో ఇప్పుడు అదంతా. అలాగే వెళ్ళాలి. మనోడు పాపం ఎలాగెళ్తాడేటో. మనోడు కూడా రమదాన్ కదా, సో ఫాస్టింగ్ చేస్తుండనమాట. సో పెద్ద కష్టమైన టాస్క్ అనే చెప్పుకోవాలి నడడం, బట్ ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ని అయితే మనం మెచ్చుకోవాలి. చూసారా పాపం కష్టపడుతున్నాడు మనోడు. చాలామంది కాల్ కూడా జారిపోతున్నాయి, చాలా షార్ప్గా ఉన్నాయి రాక్. ఇప్పుడు చూడండి మన ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ కూర్చుంపారు అనమాట. ఒక్కొక్కడున్న వ్యూ చూపిస్తాను చూడండి, హైలైట్ అసలు. మొత్తం ఏంటిది ఫారెస్ట్ లాగా ఉండి గట్ట భలే ఉంది అసలు.
చూడు ఈడేదో అంటుండు. ఏరా అంటున్నావు? చాలా నమస్తే చెప్పు. వడకం. వనక్కం తమిళ్, అది తెలుగు. నమస్తే. ఓకే గైస్, ఇప్పుడు మనం ట్రెక్లోని సెకండ్ పాయింట్కి అయితే వచ్చాము. ఇది చూసినట్టయితే మొత్తం సీ అంతన్నా ఉంటుంది అనమాట. మొత్తం ఇదంతా చాలా పైకి ఉన్నాము. పైనుండి మనకు కనిపిస్తుంది మొత్తం సీ అంతన్నా. చూసారు కదా, మొత్తం ఇప్పుడు 360 degrees చూపిస్తుంది చూడండి. మొత్తం అంతా అసలు మొత్తం కొండల మధ్యలో ఉన్నామన్నమాట. అసలు ఏమవుతుందో, ఎక్కడ ఉన్నామో అసలు వరల్డ్తో సంబంధం లేనట్టు ఉన్నామన్నమాట. సూపర్గా ఉందన్నమాట. అంతగా కష్టపడి వచ్చామన్నమాట. అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా వెనక్కి ఉంది కదా, అదే టాప్ పాయింట్. మామూలుగా మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఇదంతా ఉంది కదా, ఇది ఏంటంటే ఫుల్గా అంటే కింద నుండి పైకి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇది 2 points, స్టార్టింగ్ ఎండింగ్. సో మేము ఏంటంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్కి వచ్చాము పైన. ఇప్పుడు మేమేమో ఆ పైకి వెళ్ళి సరే అని చూపిస్తాను. ఇప్పుడేమో మేము ఏంటి పైన ఉంది కదా, ఆ పైకి వెళ్ళి ఇంకా ఏంటంటే మొత్తం అంతన్నా ఏంటి అక్కడ ఏదో బస్సు ఏదో క్యాచ్ చేసి కిందన వెళ్తామన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే అది అమల్పి కోస్ట్ అనమాట అది. అండ్ చూసారు కదా, అసలు ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు భలేగా ఉంది అసలు. ఇక్కడ చూడండి, వీలైతే ఏకంగా పైకి ఎక్కేస్తుంటారు అనమాట. తనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ట్రెక్కింగ్. ఇప్పుడు 2020లోని చేశాను అనమాట పెద్ద ట్రెక్కింగ్. తర్వాత ఇటలీలో అయితే ఇదే చేయడం. సీ అయితే అసలు సూపర్ ఉంది అసలు. నిజంగా చాలా బాగుంది అసలు. కాసేపు అలాగా ఇంకా మీకు చూపిస్తాను. మొత్తం ట్రెక్ అయితే చాలా చాలా టిపికల్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా మీకు చూపిస్తాను. చాలా కష్టంగా అయితేనే ఉందన్నమాట ట్రెక్కింగ్. మొత్తం ఇదంతా కొంచెం అంటే అక్కడ ఒక ఇల్లు ఉంది చూసారా, ఆ ఇంటి దగ్గరికి అయితే మనం వెళ్ళాలన్నమాట. సో పాత్ అనేది బాగానే ఉంది, బట్ కొన్ని దగ్గరలో బాగా వరస్ట్గా ఉంది. చాలా 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 దగ్గరలో తీయలేదన్నమాట. ఎందుకంటే కెమెరా ఛార్జింగ్ ఒకటి అయిపోయింది, పవర్ బ్యాంక్ వచ్చేసరికి లేట్ అయింది. సో అలాగా లేట్ అయిపోయిందన్నమాట. విండ్ అయితే హెవీగా ఉంది, ఎందుకంటే పైన ఉన్నాం కదా మనం. సో విండ్ అయితే చాలా హెవీగా ఉంది. చూడండి, ఎక్కడ నుండి చూపిస్తాను వ్యూ. ఇక్కడ నుండి కాదు, కొంచెం పైకి వెళ్ళాక అక్కడ నుండి చూపిస్తాను చూడండి వ్యూ. ఎక్సలెంట్ ఉంది అసలు. అసలు ఏంటంటే లైఫ్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇవన్నీ చూసేసరికి. అసలు చాలా బాగుందన్నమాట. చూసారా ఈ రాళ్ళు గట్ట, చాలా టిపికల్ ట్రెక్ అనమాట ఇది. అందుకే యూరోప్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రెక్ అనమాట ఇది, పాత్ ఆఫ్ గాడ్స్ దీని పేరు. దీని గురించి చాలామంది వస్తుంటారు అనమాట, మొత్తం అటు నుండి ఇటు నుండి. ఇక్కడ చూడండి ఎలాగుందో, అది ఏకంగా అంటే కలిసిపోయినట్టు ఉంది ఏకంగా. చూసారా, ఇదంతా స్లోగా. విండ్ ఒకటి బాగా ఎక్కువ ఉంది, విండ్ సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కొంచెం పట్టించుకోకండి. చూసారా, ఇదంతా సేమ్ మన తిరుపతి కొండలలాగా ఉన్నాయి, బట్ మన తిరుపతికి మెట్లు ఉంటే ఇక్కడ ఏంటి మొత్తం పాతుంది అంతే. చూడండి సీ అయితే ఎలా ఉందో అసలు. ఇటలీ బీచ్కి ఎక్సలెంట్, అంటే బీచెస్కి ఇటలీ టాప్ ఏంటంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలాగోలాగా నా ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఫ్రెండ్స్ ఇద్దరున్న పాపం ఏంటి అదే ఇది చేస్తుంటారు కదా రమదాను. సో వాళ్ళు పాపం ఎలాగోలా కష్టపడి వచ్చారనమాట. వాళ్ళు రావడాన్ని చాలా మెచ్చుకోవాలనే చెప్పాలి. అసలు సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ తాగకుండా ఏం తాగకుండా మేమే అసలు ఎనర్జీ డ్రింక్స్ తాగి కష్టపడి వచ్చామన్నమాట. వీళ్ళు మాత్రం బాగానే వచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఈ ఇల్లు, ఈ కొండల మీద ఈ ఇల్లు ఉంది.
ఈ కొండ మీద నుండి అసలు వీళ్ళు ఎలాగెళ్తారు, ఎక్కడి నుండి ఎలా తెస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. అక్కడ చూసినట్టయితే అక్కడ కూడా ఒక 2-3 ఇల్లులు ఉన్నాయి. మొత్తం అసలు సూపర్గా ఉంది. అసలు మన దగ్గర ఇలాంటివి ఉంటే కొంచెం కామెంట్లలో చెప్పండి. రేపు పొద్దున్న ఇండియా వచ్చినప్పుడు మంచిగా చేద్దాం ట్రెక్కింగ్, యాక్షన్ అండ్ అడ్వెంచర్ మొత్తం. ఈ యూరోపియన్స్ ఎనర్జీని మెచ్చుకోవాలి మనం. ఫస్ట్ ఏంటంటే బాగా ముసలి వాళ్ళు కూడా చాలా బాగా అంటే ట్రెక్కింగ్లు గట్ చేసుకొని మంచిగా అంటే అసలు అలకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తుంటారు అనమాట యూరోపియన్స్. మనం ఇంకా కొంచెం నేనైతే చాలా కష్టపడ్డాను, ఎందుకంటే దగ్గర 2 years పైన అయిపోయిందనమాట ట్రెక్కింగ్ చేసేసరికి. సో 2 years అయింది కాబట్టి కొంచెం కష్టపడ్డాను. బట్ ఎలాగోలాగా పై వరకు అయితే నెట్టుకొచ్చాను అనమాట. సో ఈ వ్యూ చూడండి, సూపర్ ఉంది అసలు. ఇక్కడ కూర్చొని మనం చూస్తే చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ కూర్చొని మొత్తం జులై సినిమాలు అంటాడు చూడండి, ఇక్కడ కూర్చుంటే వరల్డ్ మొత్తం నా కాలు కింద ఉన్నట్టుందండి. సేమ్ అలాగే అసలు సూపర్గా ఉంది. చూడండి చూపిస్తాను. మొత్తం సీ అంతన్నా అసలు సూపర్గా. దిస్ ఈస్ ద లైఫ్ ఐ వాంట్ బ్రో. ఇట్ ఈస్ ఫర్ రియల్. దిస్ ఈస్ ద లైఫ్ ఐ వాంట్, ద బెస్ట్ లైఫ్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, డేంజరస్ పాత్, స్టే బ్యాక్ ఫ్రమ్ ద ఎడ్జ్. అది నిజమేనండి బాబు. మొత్తం అసలు చాలా జారుడుగా ఉందన్నమాట. అసలు రాళ్ళు గట అసలు జారిపోతున్నాం ఫుల్గా అసలు చాలా దారుణంగా ఉంది అసలు. బట్ రిస్క్ లేనిదే మన లైఫ్లో రిస్క్ కూడా మిగలదు అంటారు కదా. సో ఆ విధంగా మనం కొంచెం అడ్వెంచర్లు అయితే చేస్తున్నాం. ట్రెక్కింగ్, తర్వాత స్కీయింగ్, ఇవన్నీ. నెక్స్ట్ ఐస్లాండ్ వెళ్దాం అనుకుంటున్నప్పుడు స్కీయింగ్ చేస్తాను అక్కడ. మొత్తం చూడాలి మన ఓపిక బట్టి. ఇదేదో బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ. ఆ బ్రిడ్జ్ ఎన్నాళ్ళ క్రితం కట్టారో, ఎప్పుడు తిరుగుతుందో ఏంటో అసలు తెలియట్లేదు అనమాట. బట్ బ్రిడ్జ్లా లేదులే, అది ఎలా ఉందంటే సింపుల్గా గట్టిగానే ఉంది బ్రిడ్జ్. మొత్తం అంతా శాండే ఉంది. సో ఎక్కడ నుండి చూడండి వ్యూ చూపిస్తాను. మొత్తం ఇదంతా మన ఇండియాలోని గోవా ఎలాగో ఇక్కడ ఇటలీకి పోస్తాను అమల్ఫీ, అదనమాట. అమల్ఫీ కోస్ట్ని మీరు యూట్యూబ్లో కట్టుకొడితే చాలామంది వీడియోస్ చేసి ఉంటారు. ఇదంతా అమల్ఫీ కోస్ట్ అనమాట. సూపర్ ఉంటుంది అసలు. మోస్ట్లీ చాలా పెద్ద హీరోలు హీరోయిన్లు తాలూకా టాప్ డెస్టినేషన్లు అంతా ఇదని. ఫస్ట్ నా బ్యాచ్తోనే వచ్చాను, కానీ వాళ్ళందరూ స్లో అయిపోతుండ్రు, ఒకరి దగ్గర ఫాస్ట్ అవుతుండ్రు అని చెప్పి మొత్తం వదిలేసాము. అంటే ఒక్కొక్కరు విడిపోయారు అనమాట వాళ్ళు. బట్ లాస్ట్ మొన్న ఇందాటి వరకు ఉన్నాం కలిసి. బట్ ఇప్పుడు మొత్తం వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయారు అనమాట. ఒకళ్ళేమో ముందు ఉన్నారు, అక్కడ ముందు, ఇంకోళ్ళేమో వెనక్కి వెళ్ళిపోయారు. నేనేమో వ్లాగ్ చేసుకుందాం అని చెప్పి ధీమాగా ఉండిపోయాను అనమాట. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ కొత్తగా క్రియేట్ చేస్తాను. డైరెక్ట్ రా వీడియో ఒకటి పెట్టాను అనమాట. అంతకుమించి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం గట్టి ఇవన్నీ కొత్త అనమాట. ఎప్పుడో అంటే 2 years బ్యాక్ ఇట్లీకి వచ్చాను. బట్ వీడియో అయితే ఏం చేయలేదన్నమాట ప్రస్తుతానికి. సో
ఇప్పటి వరకు చాలా వాటికి వెళ్ళాను కానీ దేనికి వీడియో అనేది ఏం చేయలేదన్నమాట. చిన్నపిల్లలు ముసలోళ్ళు అందరూ గొప్ప యాక్టివ్గా వెళ్తున్నారు. అసలు మెచ్చుకోవాలి అసలు యూరోపియన్స్. 2 ఇయర్స్లో చాలా దగ్గర తిరిగాను కానీ ఎక్కడికి అంటే అప్పుడు అంత వ్లాగ్ చేయాలి అని అనిపించలేదు. సో మనము చేసుకుందాం, ప్రతి వాళ్ళు చేస్తుంటారు కదా అని. బట్ మిక్స్డ్ ఉంటుంది అనమాట, అంటే సగం ఇంగ్లీషు సగం తెలుగు మొత్తం. సో చూడాలి. మ్యాక్సిమం లాస్ట్ పాయింట్ లాగా ఉంది ఇదేనే. సో అక్కడికి వచ్చాము. పైకి ఎక్కుతున్న కొద్దీ మంచి ఛాలెంజింగ్ అయితే ఉంది. ఒకసారి చూడండి ఏంటో మరి అది తెలీదు, ఒకసారి వెళ్ళి చూడాలి ఏంటది. చాలా పైగా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు పైన ఉన్న రెస్టారెంట్లో ఉన్న ఐస్ క్రీమ్ మా ఫ్రెండ్స్ అయితే ఏదో చెప్తుండ్రు. ఇక్కడ ఇది వీళ్ళ తాలూకు ఇదంట. ఒకసారి చూడండి మంచిగా. చూడండి ఇది లెమన్ ఐస్ ఉంది, బెల్ల పని చేయట్లేదు. సో ఇది ఒక టిపికల్ రెస్టారెంట్ అనమాట. మన వాళ్ళు బాగా అలిసిపోయారు కదా. లుక్ ఎట్ ద స్కై, స్టాప్, ఫుడ్ అండ్ బెవరేజ్. ఇదంతన్నా ఈ భయ్య ఎవడో కష్టపడి చేస్తండు. ఇదంట చిన్నది 2 euros లెమన్తోని మొత్తం అంతా లెమన్ది ఉంటుంది. ఆరెంజ్తో కూడా ఉన్నాయి కొన్ని. రెస్టారెంట్ అయితే ఏదో పెట్టుకొని మెయింటైన్ చేస్తుండే బాగా. కొండ మీద ఎంత పెట్టడం అదే గ్రేట్ అసలు. మొత్తం వీళ్ళకి కరెంటు అది ఎలాగో ఏంటో మరి. మొత్తం మనోడు చేస్తుండే అందులోనే. మిక్సీతోనైతే పిండి జ్యూస్ చేస్తాడు. సో ఇదన్నమాట మన ఐస్ క్రీమ్. ఒకసారి తాగేసి చూద్దాం. దే హ్యావ్ ఎలక్ట్రిసిటీ అట్లీస్ట్. సూపర్ ఉంది. సో ఇదన్నమాట మనం ఆర్డర్ పెట్టింది. చూద్దాం. బా చాలా పుల్లగా ఉంది. లోకేష్ గారు తీయగా ఉంది అన్నట్టు చాలా పుల్లగా ఉంది. చాలా మంచిది, చాలా మినరల్స్ అన్నీ ఉంటాయి. గుర్రం వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. దాని మట్టుగా తాగేస్తుంది. ఫైనల్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కొండలు అన్నీ. మనం ఎలాగ ఎక్కి అక్కడికి వెళ్తే రోడ్డు ఉంటుంది అంతే. సో ఈ ఫైనల్ రౌండ్ కొంచెం చాలా పైకి ఉందన్నమాట అప్పు. ఇది ఒక్కటి జస్ట్ ఒక 10 minutes జస్ట్ అక్కడ చూసారు కదా ఆ టర్న్ తిరిగితే ఇంకా మొత్తం ఇంకా ట్రెక్ పూర్తి అయిపోయినట్టే.
సో పైకి సో ఇది మా పోసితాను జర్నీ అనమాట. సో వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు నిజంగా ఎన్నో తెలియని కొండలన్నీ దాటుకొని వచ్చి అసలు సూపర్ ఉంది అసలు. అంటే లిటరల్గా మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిది అలిపిరి మెట్లు ఉంటాయి చూసారా, సేమ్ ఆ విధంగా ఇది చూసారా, గొప్ప భయంకరంగా ఉంది. ఇది పడితే ఇంకా అసలు ఈ ట్రెక్ అయితే మాత్రం అవసరం. అసలు ఇదంతా మెట్లలాగా ఉన్నాయన్నమాట ఫైనల్. సో వీడియోలోని మామూలుగా ఎడిట్స్ అవి చేసి పెడతాను మ్యాక్సిమం, బట్ మీరు కూడా ఏవైనా అంటే తప్పుగా ఒకవేళ మాట్లాడిన తప్పుగా అర్థమైనా ఇగ్నోర్ చేసేయండి. సో అది చూసారా మన తిరుపతిలోని గట ఏంటి మన శబరిమలలోని గట అయ్యప్ప స్వామి దగ్గర డోలీలు ఉంటుంది చూసారా, అలాగే అక్కడ చూసారు వస్తున్నాయి రెండు ఏంటిది గుర్రాలు, అవి అలాగనమాట వాళ్ళకి. బట్ వాట్ అన్ అమేజింగ్ ట్రెక్ అసలు నిజంగా లిటరల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో ఇది నా పోసితాను తాలూకా వ్లాగ్ అనమాట. ఓకే, మరొక వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పోసితాను సిటీ ఎలాగుంటుందో చూపిస్తాను నార్మల్గా. ఇప్పుడు ఈ ట్రెక్ అయిపోయాక ఇక్కడ ఒక బస్ తీసుకుంటాం అనమాట. బస్ తీసుకొని పోసితాను తాలూకా సిటీకి వెళ్తాము. విండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. మైక్ ఒకటి కొనుక్కొని చేయాలన్నమాట. సో ఇక్కడికి ఇప్పుడు చూసారు ఇక్కడ కార్లో కనిపిస్తున్నాయి, ఇక్కడ నుండి మనం పోస్తానోకి వెళ్తాం అనమాట. ఇక్కడ నుండి పోస్తానోకి వెళ్ళాక ఇంకా మొత్తం అక్కడ సిటీ గట్ట వన్ ఆఫ్ ద టూరిస్ట్ సిటీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ పోస్తున్న వీడియోలో కలుద్దాం. చావ్ చావ్.